ఒకప్పుడేమో ప్రజలు మాకు అవి కావాలి ఇవి కావాలి అని ప్రభుత్వాన్ని గట్టిగా అడిగేవారు. ఆలకించకపోతే ఆగ్రహించేవారు, ఆవేశపడేవారు. అయినా అడిగిన వాటిని ప్రభుత్వం ఇచ్చేది కాదు. అడిగితే ఇవ్వడానికి నేనంత లోకువన, ఉక్కుపాతంతో నొక్కి పెడతాను కాని ససేమిరా ఇవ్వననేది. కొంత హింస, కొన్ని బలులు జరిగాక ఎంతో కొంత కొసరి విసిరేది. ఇప్పుడు ప్రభుత్వాలు చాలా మారిపోయాయి. అడిగేది ఇవ్వరు సరే, కానీ అడగకుండానే చాలా ఇస్తున్నాయి. అక్కర్లేదు దొరలారా అంటున్న ఫ్యూచర్ సిటీలట, ఫార్మా విలేజీలట, మహా జలాశయాలట, 12 వరుసల రోడ్లట, అణు కర్మాగారాలట, ఎన్నెన్నో నిర్మిస్తామంటున్నారు. అంతటి అభివృద్ధికి ఉడతాభక్తిగా జనం తమ కాలి కింది నేలనో, పంటనిచ్చే పొలాన్నో, పచ్చటి చెట్టు పారే నీరు ఇచ్చే ఆరోగ్యాన్నో సమర్పించుకుంటే చాలట. ఇంత అభివృద్ధి తీసుకువస్తుంటే ఆ మాత్రం త్యాగం చెయ్యలేరా మహాజనులారా? ఒకప్పుడు అడిగినవి ఇవ్వకపోవడంలో వారికేదో నష్టం ఉండి ఉండాలి. ఇప్పుడు అడగనివి ఇవ్వడంలో వారికేదో లాభం ఉండి ఉండాలి. వాళ్ళు అభివృద్ధి ఇస్తామంటారు, ప్రజలు కాదంటారు. వాళ్లది దేశభక్తియుత ఘనకార్యం అవుతుంది, ప్రజలది అభివృద్ధి నిరోధక దేశద్రోహం అవుతుంది. హైదరాబాదుకు 70 కిలోమీటర్ల దూరంలో మూసీ నది ప్రవాహ ప్రాంతంలో దామగుండం రక్షితారణ్యంలో 2900 ఎకరాలలో భారత నావికాదళం వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఆ భూమిలో కొన్ని లక్షల వృక్షాలున్నాయి. ఈ కేంద్రం నిర్మాణానికి బహుశా 12 లక్షల చెట్లు కొట్టేస్తారు. అందువల్ల హైదరాబాద్ పరిసరాలలో అసలే క్షీణించి ఉన్న పచ్చదనం మరింత మాయమవుతుంది. కాలుష్య భాగ్య నగరానికి బిగించిన వెంటిలేటర్లలో ఒకటి కన్ను మూస్తుంది. ఆ కేంద్రం చుట్టూ రేపు వెలిసే కొత్త సందడి మరింత అడవి కోతకు, మరింత అభివృద్ధికి దారితీసి మూసీ గొంతు ఇంకా బిగుసుకుంటుంది. సొంత నీరు లేకుండానే సుందరీకరణ జరిగిపోతుంది. నావికాదళానికి ఈ రాడార్ కేంద్రం అత్యవసరమైన సాంకేతిక వ్యవస్థే అయ్యుండాలి. తమకు పెద్ద నష్టం లేకపోతే దేశ రక్షణకు అవసరమైన ఒక నిర్మాణాన్ని ప్రజలు అనుమతించాలి. అనుమతిస్తారు కూడా. కానీ నష్టాన్ని ఎవరు ఎట్లా అంచనా వేయాలి? ఇక్కడ నష్టం చిన్నది కాదు. ఒక స్థలానికి కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. గాలిని, నీటిని, జీవులను, అందర్నీ నిర్వాసితులను చేసే నష్టం. ప్రత్యామ్నాయం రక్షణ శాఖకు అసాధ్యం కాదు. ఆ ప్రయత్నమే వారు చేసినట్టు లేదు. ఇదేదో ఉన్నట్టుండి గండిపేట గేట్లు తెరవాల్సి వచ్చినంత అర్జెంటుగా ముంచుకు వచ్చిన సమస్య కాదు. దీనికి నేపథ్యం 10 ఏళ్ల పైమాటే. చుట్టుపక్కల పల్లెల్లో కొంత కలవరం, కొంత కలకలం కనిపించినా లోకం పెద్దగా పట్టించుకోకపోవడంతో నీవురు కప్పిపోయింది. దామగుండం స్వామిగా పేరొందిన సత్యానంద స్వామి మాత్రం రాబోయే ప్రమాదం గురించి నాటి నుంచి నేటి వరకు హెచ్చరించటం మానలేదు. స్వతంత్ర జర్నలిస్ట్ చందు తులసి చొరవతో దామగుండం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. వీడియో కథనంతో తెలంగాణ ఉలిక్కిపడింది. సేవ్ రామగుండం జేఏసీ తిరిగి రంగంలోకి దిగింది. మొన్న ఆదివారం దీక్షలతో పౌర సమాజం సంఘటితమైంది. ప్రతిపక్షం తాను ఉన్నానని గుర్తుచేసింది. మోహరింపు మొదలైంది. ఈ రాడార్ కేంద్రానికి కావాల్సిన భూమిని కొన్ని నెలల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నావీ వారికి బదలాయించారు. అట్లాగని ఇదంతా ఆయన ప్రభుత్వం ప్రారంభించింది కాదు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ హయాంలోనే దీనికి పునాది పడింది. భారత నావికాదళ బృందం 2007లో సర్వే చేసుకుని వెళ్లి 2010లో ప్రతిపాదన పంపడంతో ప్రక్రియ మొదలైంది. భూమి బదలాయింపునకు కావాల్సిన సన్నాహకాలు, సానుకూల ప్రచారాలు, గ్రామసభల నిర్వహణ అన్నీ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. కోర్టులో స్టే ఉండటంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. ఆ అడ్డు తొలగడంతో ఈ ఏడాది జనవరి 24 నాడు లాంఛనం పూర్తయింది. నిర్మాణ కార్యక్రమాలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయి. వ్యవసాయ భూములు, ఊర్లు ఈ ప్రాజెక్టులో నష్టపోవడం లేదు. దామగుండం అడవి మధ్యలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 1000 ఎకరాల భూమి నావీ ప్రతిపాదనలు మొదలైన కాలంలోనే ఎట్లా అటవీశాఖ చేతిలోకి పోయిందో ఇంద్రజాలమే. మొత్తానికి రాడార్ కేంద్రానికి అనుకూలంగా భూమి దఖలు జరిగింది. వ్యక్తిగత కమతాలేవి ఆ భూమిలో లేవు. ఏదో ఒక ప్రాజెక్టు వస్తోందంటే దగ్గర్లోని తమ భూముల రేట్లు పెరుగుతాయని,
4 ఉద్యోగాలు వస్తాయని అమాయకంగా నమ్మే జనం ఎట్లాగో ఉంటారు. రాడార్ కేంద్రానికి మద్దతు కూడగట్టడానికి కూడా ప్రాజెక్టు తరపున అటువంటి వాగ్దానాలు గుప్పించారు. ప్రతిపాదిత రాడార్ కేంద్ర స్థలానికి చుట్టుపక్కల 20 గ్రామాల్లో నివసించే 60,000 మంది అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడ్డారు, నిరసనలు తెలిపారు. బహుశా వ్యక్తిగత నష్టం పెద్దగా లేనందువల్ల కూడా ఉద్యమం చురుకుగా ముందుకు సాగలేదు. పర్యావరణ శాస్త్రవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నా తగినంత స్పందన లేకపోయింది. సొంత నష్టాలను కాదు, సమాజానికి మొత్తంగా జరిగే హానిని, నేడు కలిగే కీడును మాత్రమే కాదు, రేపటి తరానికి జరిగే చేటును చూడగలిగే వివేచన లేకపోవడం ప్రమాదకరం. వరదలు వచ్చి తమ ఇళ్లు మునిగిపోయినప్పుడు, ఒకనాటి చలువ నగరం ఇప్పుడు నిత్య వేసవి పట్టణంగా మారుతున్నప్పుడు, ఆ క్షణానికి మాత్రం ఒక విసుగో శాపనార్థమో పెట్టి సంతృప్తి పడే నగరజీవి తనకు లాభం కలిగే అవకాశం వచ్చినప్పుడు తిరిగి 10 మందికి, ప్రకృతికి హాని చేయడానికి వెనకాడకపోవడం బాధాకరం. తమ భూములకు విలువ పెరుగుతుందని జీవో 111 రద్దు చేయడాన్ని వేడుక చేసుకుని ఆత్మాహుతి నాగరికులు మనలో ఉన్నారు. నదీ గర్భంలో, తీరంలో ఆక్రమణలు తొలగించటం వల్ల ఏదో లాభం కలుగుతుందని అనుకుంటున్న వాళ్లకు నదీ మూలాన్ని ఛిద్రం చేస్తే ఏం జరుగుతుందో తెలియదా? గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఈ నదుల మూల స్థానాలు చూస్తే వాటికి ఎంత విలువో, ఎంతటి రక్షణో. ఎందుకు మూసి, ఈస, కాగ్నా మాత్రం ఏం పాపం చేశాయి? జరుగుతున్న అపచారాన్ని భరించలేక ఈ నదులు భూమిలోకి ఇంకిపోతే 4 నగరంతో సహా హైదరాబాద్ మరో రామగుండమే కదా. పర్యావరణం గురించి, వనరుల పరిరక్షణ గురించి పట్టింపుతో ఉన్నవారిని వెక్కిరించడం కూడా నేటి నవసంపన్నుల కాలక్షేపం. దేశ రక్షణతో ముడిపడిన అభివృద్ధి విషయం అంటే ఇక ఉద్యమకారుల నైతికత మీద దాడి చేయడానికి అవకాశం దొరికిందని వారికి సంబరం. అందుకే ప్రకృతికి ఇవ్వవలసిన భద్రతను ఉపసంహరించడానికి, లాభార్జన పరులకు కట్టబెట్టడానికి దేశ రక్షణను ఒక సాకుగా చేసుకోవడం కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. అన్ని సందర్భాలలోనూ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించలేం. కానీ కీలకమైన విషయాల్లో దేశ భద్రత అంశాన్ని ముందరికాళ్లకు బంధంగా ప్రయోగించడం ఈ మధ్య తరచు చూస్తున్నాం. అటవీ చట్టానికి ఈ మధ్య చేసిన కీలకమైన సవరణల్లో 15,000 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర భూములను స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఒకటి. అవి మామూలు అడవులైనా, రక్షిత అరణ్యాలైనా సరే రక్షణ అవసరాల కోసం తీసుకువచ్చినట. ఈ మధ్య నికోబార్ ద్వీపాన్ని ఆదిమవాసుల నుంచి కబ్జా చేసే ప్రక్రియను చూశాం. బంగాళాఖాతంలో మనకు ఒక హాంకాంగ్ కావాలట. అదొక అభివృద్ధి ఎర. అంతరించిపోతున్న ఆదిమవాసులకు ఒక 75 చదరపు కిలోమీటర్లు ఉదారంగా ఇస్తారట. ఇది ఒక పరిహారం. ఇదంతా ఏదో వ్యాపారం కోసమే కాదు. నికోబార్లో రక్షణ శాఖ నౌకా స్థావరాన్ని నిర్మిస్తారట. నోరెత్తటానికి వీలులేని బ్రహ్మాస్త్రం. మొత్తం మీద నికోబార్ను నాగరికం చేయడానికి సుమారు 8 లక్షల చెట్లను ప్రస్తుతానికి బలి ఇస్తారట. ఇక అబూజ్మడ్ అడవుల మధ్యలో 1,00,000 ఎకరాలకు పైచిలుకు స్థలంలో సైన్యానికి విన్యాస యుద్ధ శిక్షణ, 52 అటవీ గ్రామాలు ఖాళీ. యుద్ధ ట్యాంకులతో పోరాటానికి శిక్షణ కేంద్రం కాబట్టి అడవిని చదును చేయక తప్పదు. ఎన్ని లక్షల చెట్లకు శిరచ్ఛేదమో తెలియదు. దీన్ని అవుననక తప్పదు. లేకపోతే అర్బన్ విశేషణం ఉదారంగా లభిస్తుంది. అడవులను చట్టబద్ధంగా, బాహటంగా స్వాధీనం చేసుకుంటున్న ఈ చర్యల్లో ఒక క్రమాన్ని చూడవచ్చు. అభివృద్ధి అనేది కూడా మతతత్వంలాగా తీవ్రమైపోయి దానికి అభ్యంతరం చెప్పడమే ద్రోహమయ్యే పరిస్థితి నెలకొంది. దామగుండం అడవుల్లో ఔషధి వృక్షాలు అంతరిస్తాయని, 100 ఏళ్ల వయసున్న చెట్లు కూలిపోతాయని తెలిసినప్పుడు లోపలి నుంచి ఊపిరితిత్తుల మూలుగు వినిపించాలంటే మానవీయ పర్యావరణ స్వచ్ఛంగా ఉండాలి. చూద్దాం, దామగుండం పల్లెల్లో ఈసారి పోరు బతుకమ్మ ఆడతారట. చెట్లను కావలించుకొని మరో చిప్కో ఉద్యమం చేస్తారట.